ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జనవరి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినంగా పాటిస్తూ నిన్న మైదుకూరు వేదికగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ప్రతి నెల ఒక రోజుని పూర్తిగా స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు. అటువంటి చరిత్రకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఒక్కసారి మనం చూసినట్లయితే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ఒక ప్రమాణం కూడా చేయించడం జరిగింది. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడం కోసం మేము కూడా సైనికుల్లా పాటుపడతామని చెప్పి ఒక ప్రమాణాన్ని కూడా నిన్న చేయించడం జరిగింది. అటువంటి పబ్లిక్ పార్టిసిపేషన్ ప్లెడ్జ్ ఎంతమంది తీసుకున్నారన్న విషయం ఒక్కసారి మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మున్సిపాలిటీల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రత్యక్షంగా మరి కార్యక్రమంలో పాల్గొని మేము స్వచ్ఛాంధ్ర కోసం ఈ రోజు నుంచి పాటుపడతాం, దానిలో భాగస్వాములు అవుతామని చెప్పి నిన్న ఒక్కరోజే 4,74,417 మంది మరి ఆ ప్రమాణం చేయటం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక ప్రారంభం మాత్రమే. 4,74,000 మందితో మొదలైనటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమం రాబోయే రోజుల్లో లక్షలాదిగా పెరిగి కోట్లకి చేరుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతేకాకుండా నిన్న అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమ కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,557 మెట్రిక్ టన్నుల చెత్తని తొలగించడం జరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివిధ ప్రాంతాలు వివిధ ప్రదేశాలని శుభ్రపరచడం ద్వారా 9,557 మెట్రిక్ టన్నుల చెత్తని డెబ్రిస్ని రిమూవ్ చేయటం జరిగింది.